హాయ్ అందరికీ, వెల్కమ్ టు మూన్లైట్ మోరల్ స్టోరీస్. కథల సమయానికి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తెలివైన నక్క మరియు అతని స్నేహితులు. నిజమైన స్నేహితుడు మన లోపాలను చెప్పి మంచి దారిని చూపుతాడు. మరి ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదామా? ఒక అడవిలో ముగ్గురు మంచి స్నేహితులు జీవించేవారు. తెలివైన నక్క పేరు ఫెర్రు, వెలుగుబంటి పేరు బాబీ, కోతి పేరు మిల్కీ. అందరూ కలిసి హాయిగా జీవించేవారు, ఆడుకునేవారు, ఆహారాన్ని పంచుకునేవారు. కానీ బాబీ చాలా లేజీగా ఉండేది. మిల్కీ అందరినీ ఎగతాళి చేసేది. ఒకరోజు అడవిరాజు సింహం లియో అందరినీ మీటింగ్కి పిలిచింది. రేపు మన అడవిని శుభ్రం చేసే రోజు, ప్రతి జంతువు సహాయం చేయాలి అని చెప్పింది. నక్క ఉత్సాహంగా తలాడించింది. కానీ బాబీ, నాకు నిద్ర కావాలి. కోతి, శుభ్రం చేయడం పక్షుల పని, మనం ఎందుకు చేయాలి అని అడిగింది. మరుసటి రోజు అన్ని జంతువులు బాగా పనిచేస్తాయి. ఆకులు ఊడ్చి చెత్త తీసేసినాయి. కానీ బాబీ, మిల్కీ మాత్రం చెట్టు కింద కూర్చొని చూస్తూ ఉండిపోయాయి. సింహంరాజు వారిని చూసి గట్టిగా గర్జించాడు. మీ ఇద్దరికీ ఈరోజు తేనెకేక లేదు. బోబో, మిల్కీ బాధపడ్డాయి. సాయంత్రం ఫెర్రో వారి దగ్గరికి వచ్చింది. మిత్రులారా, తప్పు అందరూ చేస్తారు. రేపు మనం అందరం కలిసి అడవిని శుభ్రం చేద్దాం అని నక్క చెప్పింది. తర్వాత రోజు ముగ్గురు పనిచేశారు. చెత్త తీసేశారు, మొక్కలు నాటారు. సింహరాజు వారిని చూసి సంతోషించింది. చాలా బాగుంది, మీరు కలిసి పని చేయడం వలన మంచితనాన్ని నేర్చుకున్నారు. అతను పెద్ద హనీ కేక్ ఇచ్చారు. ముగ్గురు స్నేహితులు హనీ కేక్ని పంచుకొని తిన్నారు. బోబో లేజీ వదిలింది. ఉదయాన్నే లేవటం మొదలుపెట్టింది. మిక్కీ ఎగతాళి మానేసింది. ఇద్దరు ఫెర్రీకి ధన్యవాదాలు చెప్పారు. చూసారా ఫ్రెండ్స్, అందరూ కలిసి పనిచేస్తే కష్టమైన పనిని కూడా సులభమవుతుంది. కథ నచ్చిందా? మరి లైక్, షేర్ అండ్ మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.